ఇష్యూస్ డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన నీతి నిజాయితీ కలిగిన పిఎస్ఆర్ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జత్వాని అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేశామన్న కక్షతోనే పిఎస్ఆర్ను అరెస్టు చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ స్కామ్ లేకుండానే కేసిరెడ్డిని కూడా అరెస్టు చేశారని అంబటి విరుచుకుపడ్డారు. నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకరు. అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి, ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి లోపలేసేద్దాం, కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా? వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని ఎన్నుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా, అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు. కాశీరెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. స్కాము లేదు, ఏమీ లేదు, దానిలో ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించేశాడు ప్రజలందరికీ కూడా. ఏదడిగితే అది ఇచ్చేస్తానన్నాడు అంతే. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు. నా వల్ల కాదు, అప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తే భయం వేస్తుంది, నేను చేయలేను అని చేతులు పైకేసేసాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు, అబద్ధాల కోరు, ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు, ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 11 మాసాలు అయిపోయి 12వ మాసంలోకి ప్రవేశిస్తున్నారు. సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరానికి పండగ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు, పచ్చడి చేస్తారు జనం. ఒక్క హామీని కూడా నెరవేర్చనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే, ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కాశీరెడ్డిని అరెస్ట్ చేస్తారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేస్తారు. పొద్దున్నే పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, అది హెడ్డింగ్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైన హెడ్డింగ్లు రాకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. అదేంటండి, ఉర్సంట. మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో.